ఈ హోల్ ఆదిబట్లలో మనది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సార్. అండ్ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత ఉంది సార్? మనం పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి మనం ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అయినా బయట ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్ లో మనం అమ్ముతున్నాం. అదే మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఆ ప్రైస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం టీసీఎస్ కి అతి దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మీకు రెడీ టు మూవ్ స్టేజ్ లో అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి. డీటెయిల్స్ కోసం అన్ని మనకి రవీందర్ యాదవ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్తో మనం డైరెక్ట్ గా మాట్లాడదాం. అండ్ ప్రైస్ విషయాలు అండ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్తో మనం డైరెక్ట్ గా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. హాయ్ సార్. సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అండ్ డీటెయిల్స్ ఏముంటాయి అవన్నీ ఒకసారి మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 దిగానే 800 మీటర్స్ రేడియస్ లో ఉంటుంది సార్. ఓకే. ఓఆర్ఆర్ ఇన్నర్ లో మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఇనంగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు దీంట్లో ఫ్లాట్ సైజెస్ అండ్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి సార్? సార్ దీంట్లో వచ్చేసి ఇది టోటల్ 5 acres ప్రాజెక్ట్ సార్. 370 ఫ్లాట్స్ ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ 200 ఫ్యామిలీస్ దాకా లివింగ్ ఉంటున్నారు. ఓకే. సో ఇందులో మనది ల్యాండ్ ఓనర్ షేర్ సార్ మేజర్ గా. సార్ ఇప్పుడు దీంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి సార్? దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనము స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం సార్. ఓకే. ఇండోర్ గేమ్స్ అండ్ జిమ్, యోగా హాల్ అండ్ హోమ్ థియేటర్. ఓకే. అండ్ సూట్ రూమ్స్ ఇస్తున్నాం సార్ స్పెషల్ గా. అండ్ లైబ్రరీ అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ వచ్చేసి సెలూన్ ఇస్తున్నాము. అండ్ యోగా హాల్ ఇస్తున్నాము. సో అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి బాస్కెట్ బాల్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇలాంటి ఎమ్యూనిటీస్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే మేజర్ థింగ్ ఏంటంటే ఈ హోల్ ఆదిబట్లలో మనది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సార్. ఇది దీంట్లో పర్ ఎస్ఎఫ్టీ అంటే దీంట్లో ఫ్లాట్ సైజింగ్ ఎంత ఉంది అండ్ ఎంత నుండి ఎంత పెద్ద ఫ్లాట్? సో మన దగ్గర వచ్చేసి ఇప్పుడు 2 BHK అయితే 1100 స్క్వేర్ ఫీట్ ఉంది సార్. 3 BHK అయితే 1500 స్క్వేర్ ఫీట్ ఉంది. ఓకే. ఓకే. అండ్ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత ఉంది సార్? మనం పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి 4500 కోట్ చేస్తున్నాం సార్. 4500 పర్ ఎస్ఎఫ్టీ. యా. ఓకే. 1100 ఎస్ఎఫ్టీ నుండి స్టార్టింగ్ లో. యా, 1100 స్క్వేర్ ఫీట్ మనకి గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నాయి. సో ఈ ప్రైస్ లో బయట చిన్న చిన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే కోట్ చేస్తారు కదా, మీరు 1100 SFT. యా, అంటే కంపారిజన్ అదే సార్. మేజర్ గా ఏంటంటే మనం ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అయినా బయట ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్ లో మనం అమ్ముతున్నాం. అదే మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఆ ప్రైస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే మన ల్యాండ్ ఓనర్ షేర్ కదా సార్ మేజర్ గా. సో అందుకు ల్యాండ్ ఓనర్ షేర్ అంటే కస్టమర్ ఎక్కడైనా కొంచెం బెనిఫిట్ చూస్తారు కదా. సో మార్కెట్ కంటే సో మనం అది దాని వల్ల మనం ఆ రేట్ ఇస్తున్నాం. సో మనం చూసుకున్నట్టయితే సార్ బ్యాక్ సైడ్ కనిపించేది స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ యూజింగ్ లో ఉంది. సో 200 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి. సో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇదే క్లబ్ హౌస్. సెపరేట్ టవర్ ఇచ్చాం క్లబ్ హౌస్ కింద. మనం ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది క్లబ్ హౌస్? మొత్తం క్లబ్ హౌస్ వచ్చేసి 14,000 SFT ఉంటుంది. 14,000 SFT లో ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఎమ్యూనిటీస్ ఇచ్చాం మనం క్లబ్ హౌస్ లో. ఓకే. ఓకే. చూద్దాం. ఒకసారి చూద్దాం. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి హోమ్ థియేటర్ అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో అండ్ ఈ ఫ్లోర్ కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటాయి సార్. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ సపరేట్ గా రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో ఇది ఇందాక చెప్పాను కదా సార్. సో ఎమ్యూనిటీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకు వచ్చేసి ఇది హోమ్ థియేటర్ సార్. సో మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ అండ్ 15 సీట్స్. సో నియర్ అబౌట్ ఒక 30-60 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు ఇందులో. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు ఇది ఇండోర్ గేమ్స్ సార్. మనం చూసినట్టయితే ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడ వచ్చేసి మనకు హోమ్ థియేటర్. సో ఇది ఇండోర్ గేమ్స్. సో ఫస్ట్ ఫ్లోర్ లోనే రెండు ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే అన్న మన దాంట్లో సో అన్ని మన ప్రాజెక్ట్ లోపలనే ఉన్నాయి. సో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ బాక్స్ క్రికెట్ కానీ, షటిల్స్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, సో అన్ని మనము కమ్యూనిటీలోనే ఏర్పాటు చేసాం. మనం చూసుకున్నట్టయితే ఇది సెకండ్ ఫ్లోర్ సార్. సో సెకండ్ ఫ్లోర్ లో మనకు వచ్చేసి యోగా హాల్ అండ్ జిమ్ ఉంటుంది. సో మనం యోగా హాల్ చూసుకున్నట్టయితే ఇది యోగా హాల్ సార్. ఇందులో మనకు అరౌండ్ 70 to 80 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు. సో ఇది జిమ్ సార్. మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు జిమ్ ఇనంగా. సో మనకు సెకండ్ ఫ్లోర్ లో ఏంటంటే స్పాన్ సెలూన్ ఉంటుంది సార్. సో థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు మల్టీపర్పస్ హాల్ ఉంటుంది సార్. సో దీంట్లో మనము నియర్ అబౌట్ 150 to 180 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు. సో మనం ఇప్పుడు 4th ఫ్లోర్ లో ఉన్నాం సార్. 4th ఫ్లోర్ లో వచ్చేసి మనకు 4 సూట్ రూమ్స్ ఉంటాయి. మొత్తం 4 సూట్ రూమ్స్ ఉంటాయి. సో మేజర్ గా ఏంటంటే మనకు సూట్ రూమ్స్ లో
ద బెడ్ కబోర్డ్ వర్క్ విత్ కబోర్డ్ వర్క్. సో ఎవరైనా గెస్ట్లు వస్తే అయినాక మనం బయట రెస్టారెంట్లో హోటల్స్లో ఉంచుకోకుండా మన కమ్యూనిటీలో ఉన్నట్టే ఉంటుంది సార్. 4th ఫ్లోర్లో ఏంటంటే సూట్ రూమ్స్తో సహా మనకి ఇక్కడ లైబ్రరీ ఉంటుంది సార్. సో మేజర్గా ఏంటంటే క్లబ్ హౌస్లో మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది సార్, ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మోడల్ ఫ్లాట్లో ఉన్నాం సార్. ఇది వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో మనం ఏదైతే చూస్తున్నామో ఇది హాల్ సార్, హాల్. అండ్ మనం ఇక్కడ ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది సార్. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో మీరు మేజర్గా ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది ఆ కబోర్డ్ చేసిన తర్వాత ఇంకా ఎంత పీస్ఫుల్గా ఉంది ఫ్లాట్ అనేది. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కమ్ బాల్కనీ ఉంటుంది. సో మనం ఇంటీరియర్ లో అయితే ఇక్కడ దేవుని గది చేసాం సార్, పూజ గది. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. ఇది కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో మనం ఇప్పుడు ఇండోర్ గేమ్స్ చూసాం కదా సార్, ఒకసారి అవుట్డోర్ గేమ్స్ ఇంకా చూద్దాం. సో మనకి చూసుకున్నట్టయితే మెయిన్గా 2 ఎంట్రెన్స్లు ఉంటాయి సార్. ఒకటి ఈస్ట్ ఉంటుంది, ఒకటి నార్త్ ఎంట్రెన్స్ ఉంటాయి. 2 ఎంట్రెన్స్లు ఉంటాయి మనకు. సో క్లబ్ హౌస్లో మనకు గ్రౌండ్లో వచ్చేసి మనకు అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెలూన్ ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 SFT తోటి మనము సూపర్ మార్కెట్ ఇచ్చాం సార్, ప్రొవిజన్ ఇచ్చాం. సో ఇది వచ్చేసి ఎల్డర్ సిట్టింగ్ ఏరియా సార్. ఓకే. సో మేజర్గా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసిరంటే మనది ఏంటంటే బ్లాక్ టు బ్లాక్ 40 feet గ్యాప్ ఉంటుంది సార్. మీరు ఏ బ్లాక్ కన్నా వెళ్ళండి. ఒక్కొక్క బ్లాక్ కి 40 feet గ్యాప్ ఇచ్చారా? ఓకే. సో వెంటిలేషన్ పర్పస్. ఓకే. సో ఏ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. యా సార్, అవును. ఓకే. సో మనకు ఇది బాస్కెట్బాల్ కోర్ట్ సార్. ఇది ఏదైతే చూస్తున్నామో మనకి ఏంటంటే పార్కింగ్ మొత్తం గ్రౌండే ఉంటుంది సార్, సెల్లారేయడం ఉండదు చూసుకున్నట్టయితే. సో మనం చెప్పాం కదా సార్ 24/7 జనరేటర్ బ్యాకప్ అవైలబుల్ ఉంటుంది. సో మనకు సో ఇంకా ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా ఉన్నాయా సార్? మేజర్ గా ఏంటంటే మొత్తం ప్రాజెక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CCTV సర్వేలెన్స్ సార్. సో మనకు 24/7 సెక్యూరిటీ ఉంటది. ఓకే. సో ఇది ఈరోజు వీడియో అండి. మీరు తక్కువ బడ్జెట్ లో మంచి ప్రీమియం లగ్జరియస్ ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ గా నేను సార్ నెంబర్ ఇస్తున్నాను, మీకు సార్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సైట్ కూడా చూపిస్తారు. సో అన్ని వివరాల కోసం ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. రైట్, బై బై. Thank you very much, sir.